టెట్ అండ్ డిఎస్సి 6th నుండి 10th క్లాస్ వరకు చదివేటువంటి విద్యార్థులకు తెలుగు ఛందస్సు అనేది చాలా ముఖ్యము కాబట్టి మరి ఈ వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వ్యాకరణ అంశాల కొరకు ఈ ఛానల్ రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. స్టూడెంట్స్, ఛంద ప్రకరణ ప్రకారము మరి ఛందస్సు యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. ఆ లక్షణాలు కనుక తెలిసినట్లయితే మీకు తప్పకుండా ఛందస్సు అనేది చాలా సులభంగా చేయవచ్చు. ఛందస్సు అంటే భయపడుతున్నారా? భయం వీడండి. ఇలాంటి వ్యాకరణ అంశాల వీడియో కొరకు వేచి ఉండండి, తప్పకుండా ఫాలో అవ్వండి. పద్య లక్షణాలు. ఛంద ప్రకరణం అంటే ఛంద ప్రకరణం పద్య లక్షణాలను వివరించేదే ఛందస్సు. పద్య లక్షణాలను వివరించేదే ఛందస్సు. ఛందస్సులో అంతర్గతంగా లయ ప్రాధాన్యం వహిస్తుంది. ఛందస్సులో అంతర్గతంగా లయ ప్రాధాన్యం వహిస్తుంది. గణాల కూర్పుతో పద్య పాదాలు ఏర్పడతాయి. ఏవైతే గణాలు ఉంటాయో ఆ గణాల కూర్పుతోటే పద్య పాదాలు ఏర్పడతాయి. మరి ఆ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి. ఆ గణాలు వేటితో కలిసి ఉంటాయట? గురు లఘువులతోటి కలిసి ఉంటాయి. మరి ఇక్కడ లఘువును చూసినట్లయితే ఒక మాత్ర కాలంలో పలికేదాన్ని ఏమంటారు? లఘువు అని అంటారు. మరి ఈ లఘువును ఐ గుర్తుతో అంటే ఐ లెటర్తో గుర్తించడం జరుగుతుంది. ఈ గుర్తుతో గుర్తిస్తారు. మరి ఒక చిటిక వేసినంత సమయంలో కానీ ఒక కనురెప్ప పాటు కాలంలో కానీ పలికేదే లఘువు అన్నమాట. అంటే ఒక చిటిక వేసినంత సమయంలో కానీ ఒక కనురెప్ప పాటులో కాలంలో పలికేటువంటి దాన్ని ఏమంటారు అని అంటే మరియు దీనిని ఐ గుర్తుతోటి మరి సూచించడం జరుగుతుంది. దీనిని లఘువు అని అంటారు. ఒక మాత్ర కాలంలో పలికేదాన్ని లఘువు అంటారు. స్టూడెంట్స్, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఎవరైతే ఛందస్సు శ్రద్ధగా పెట్టి వింటారో వారైతే ఖచ్చితంగా ఛందస్సు అనేది భయం లేకుండా తప్పకుండా ఛందస్సులో ఉన్నటువంటి గణాలు, గణ విభజన అన్నీ చేస్తారు. తప్పకుండా వినండి. లఘువు ఒక మాత్ర కాలంలో పలికేది లఘువు. లఘువుని ఐ గుర్తుతో సూచిస్తాం. ఒక చిటిక వేసినంత సమయంలో కానీ ఒక కనురెప్ప పాటు కాలంలో పలికేదాన్నే ఏమంటారు? లఘువు అని అంటారు. పద్య లక్షణాలను వివరించేది ఛందస్సు. మరీ ఒకసారి గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్,